మిత్రులారా అందరికీ నమస్తే. మనం డాక్టర్ బివి రాఘవులు గారు, అధ్యక్షులు, మార్క్స్ అంబేద్కర్ అధ్యయన వేదిక మరియు సామాజిక విశ్లేషకులు. సార్ని మనం ఈరోజు ఒక అంశాన్ని కోరటం జరిగింది. ఆ అంశం భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు తీరుతెన్నులు. సార్, ఈ టాపిక్ మళ్ళీ చెప్తాను. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు తీరుతెన్నులు. సార్, దీని మీద వివరణాత్మకంగా విశ్లేషించి చెప్పండి సార్. రైట్. ఓకే సత్యనారాయణ, ఈరోజుటి ఈ టాపిక్ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు తీరుతెన్నులు అనేటువంటి అంశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం. దీని మీద నేను సమయం చూసుకుని ఒక పుస్తకమే రాయాలని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన సమాచారం సమాజానికి సవివరంగా అర్థం చేయించలేకపోతే మార్క్సిజం పట్ల అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళం సమాజానికి ద్రోహం చేసినట్లే. ప్రత్యేకించి భారతీయ పీడిత సమాజానికి ద్రోహం చేసినట్లే. పీడిత సమాజం యొక్క విముక్తి అంతా కూడా మార్క్సిజం యొక్క పునాదుల్లోనే ఉంది. మార్క్సిజం సరి అయిన పద్ధతిలో పూనుకుంటే తప్ప పీడిత వర్గాల యొక్క విముక్తి సాధ్యం కాదనేటువంటిది సత్యం. కారణం ఏమిటి అంటే, మార్క్సిజం ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవాళిలో ఏర్పడిన అసమానతలకు కారణాలు ఏమిటో వెతికి శాస్త్రీయంగా చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతం. మార్క్సిజం అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే దాని లక్ష్యం. అసమానతలకు కారణం ఏమిటో చెప్పింది మార్క్సిజం. అసమానతలు తొలగిపోవాలంటే ఏం చేయాలో చెప్పింది మార్క్సిజం. అసమానతలు లేని మనుషులంతా మనుషులుగా సమానంగా ఎవరి శ్రమ ఫలితం వాళ్ళకి మాత్రమే దక్కే పద్ధతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా సుఖ శాంతులతోని ఎవరి సొమ్ముని ఎవరు ఆశించకుండా ఒక బ్రతికే గొప్ప సమాజం. ఆ గొప్ప సమాజాన్ని కమ్యూనిస్టు సమాజం అన్నాం, కమ్యూనిజం అన్నాం. అటువంటి సమాజాన్ని ఊహించింది మార్క్సిజం. ఇంత గొప్ప సిద్ధాంతం భారతదేశంలో ఏ విధంగా ఉంది? గొప్పగా ఉందా లేదా? అసలు ఏ విధంగా భారతదేశంలోకి ప్రవేశించింది? భారతదేశంలో దాని స్థితిగతులు ఈనాడు మనం గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండటానికి గల కారణాలు ఏమిటి? మొదలైన అనేక అంశాలని ప్రస్తావించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మార్క్సిజం మీద ఒక విశ్లేషణాత్మకంగా మాట్లాడేటువంటి ఈ పరిస్థితిని నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను మిత్రులారా. మొదట పీడిత ప్రజానీకానికి నేను తెలియజెప్పేది ఏంటంటే, మార్క్సిజం అతి సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేటువంటి సిద్ధాంతం. ఇది ఎవరో మేధావులైతే తప్ప, పండితులైతే తప్ప, ఎంతో సంఘర్షణ పడి అధ్యయనం చేస్తే తప్ప, పోరాటాలు చేసినోడికి తప్ప, ఎంతో స్థాయి ఉన్నోళ్ళకి తప్ప అర్థం కాదు అనుకోవడానికి వీలు లేదు. చెప్పదలిసిన వాళ్ళకి మార్క్సిజం యొక్క సారాంశం ఏంటో, కేంద్ర బిందువు ఏమిటో సరిగ్గా అర్థమైతే అతి సామాన్యుడికి, అట్టడుగు వ్యక్తికి కూడా మార్క్సిజం చాలా తేలికగా అర్థమయ్యేటువంటి సిద్ధాంతం. ఏమిటి అంటే, నేను అధ్యయనం చేసిన, నేను అర్థం చేసుకున్న మార్క్సిజాన్ని సాధారణీకరించి, అంటే సింప్లిఫై చేసి చెప్పాలనుకున్నప్పుడు
మార్క్సిజం అనగా ఏమిటి? మార్క్సిజం అంటే ఏమిటి అంటే, మార్క్సిజం అనగా దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతమే మార్క్సిజం. మార్క్సిజం అంటే ఏమిటి? దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతం మార్క్సిజం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటా ప్రశ్న? దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతం మార్క్సిజం అయితే, ఇంతకీ దోపిడీ అంటే మార్క్సిజం ఏం చెప్పింది? దేన్ని దోపిడీ అనింది మార్క్సిజం? దాంట్లో దాగున్నటువంటి రహస్యం ఏమిటి? దాన్ని ఎట్లా బయటపెట్టింది? అది మనకి అర్థం కావాలా. మార్క్సిజం చెప్పిన ప్రకారం దోపిడీ అనగా శ్రమ దోపిడీ అని అర్థం. శ్రమ దోపిడీ. మళ్ళీ శ్రమ దోపిడీ అంటే ఏమిటి అంటే, మార్క్సిజం సాధారణీకరించి అతి సామాన్యుడికి అర్థం అవడానికి వీలుగా చెప్పింది ఏమిటి అంటే, ఏంటంటే ఏ జీవి బ్రతకాలన్నా, ప్రత్యేకించి మనుషులు జీవించాలి అంటే ప్రకృతి మీద పని చేయాలా? ప్రకృతి మీద పని చేస్తే ఫలితం వస్తుంది. వచ్చిన ఫలితాన్ని, ఎవడి ఫలితాన్ని వాళ్ళు అనుభవించడం ద్వారా జీవిస్తారు. పని చేస్తేనే ఫలితం వస్తుంది. వచ్చిన ఫలితాన్ని, ఎవరి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తేనే జీవిస్తారు. ఇది సహజమైన సూత్రం, విశ్వజనీన సత్యం. అప్పుడు మార్క్సిజం ఏం చెప్పింది అంటే, ఎవరైనా మనిషి పని చేయకుండా కూడా బ్రతకాలి అంటే, ఎవరైనా మనిషి పని చేయకుండా కూడా బ్రతకాలంటే, పని చేసిన వాడి ఫలితాన్ని అనుభవిస్తే తప్ప వీడు బ్రతకలేడు. ఒక మనిషి జీవించాలి అంటే, పని చేయకుండా జీవించాలి అంటే, పని చేసిన వాడి ఫలితాన్ని అనుభవించక తప్పదు. పని చేసిన వాడి ఫలితాన్ని తినక తప్పదు. పని చెయ్యకుండా పని చేసిన వాడి ఫలితాన్ని తింటూ బ్రతకటం అనేది ఉందే, పని చేసిన వాడంటే శ్రమ చేసిన వాడు. శ్రమ చేస్తే వాడికి దానికి ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితం వాడికి మాత్రమే దక్కాల. కారణం ఏంటంటే, ప్రకృతి ఏ జీవికి సొంతం కాదు కాబట్టి. ప్రకృతి ఏ జీవికి సొంతం కాదు, అట్లాగే మనుషులకు కూడా సొంతం కాదు. ప్రతి జీవి ప్రకృతిలోనే బ్రతకాలి. ప్రకృతిలో లభించే సదుపాయాలని శ్రమ చేత వెలికి తీసుకొచ్చి తన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాడు మనిషి. ఈ అవకాశం మనిషికే ఉంది. ఆ విధంగా శ్రమ చేసి తన అవసరాన్ని తీర్చుకునేటువంటి ఫలితాలని ప్రకృతి నుంచి పొందినటువంటి వ్యక్తికి ఆ ఫలితాల మీద తనకే హక్కు ఉంటుంది. పని చేయని వ్యక్తి హక్కు ఉండదు. కానీ పని చేయని వ్యక్తి కూడా బ్రతకాలి అంటే ఖచ్చితంగా పని చేసిన వాడి ఫలితాన్నే తినాలి. అంటే పని చేసిన వాడి శ్రమ ఫలితాన్ని పని చేయకుండా తినేటువంటి వాడిని ఏమన్నామంటే, పని చేసిన వాడి శ్రమలో నుంచి వీడు దోచుకొని తిని బ్రతుకుతున్నాడు. అంటే పని చేయకుండా పని చేయగలిగి ఆ పరిస్థితులు వాడికి ఉండి, ఆ వయసు ఉండి, ఆ శక్తి సామర్థ్యాలు ఉండి కూడా పని చేయకుండా ఎవరైనా బ్రతికితే ఆ బ్రతికేవాడు పని చేసిన వాడి శ్రమ ఫలితాన్ని మాత్రమే తిని బ్రతకాలి. ఈ విధంగా పని చేయగలిగి ఉండి కూడా పని చేయకుండా పని చేసిన వాడి శ్రమ ఫలితాల్లో నుంచి లాక్కొని దొంగిలించి ఆ శ్రమ ఫలితాన్ని తినటం ద్వారా బ్రతకడాన్ని, అంటే శ్రమలో నుంచి వేరే వాడి శ్రమలో నుంచి వచ్చిన ఫలితాన్ని తినడాన్ని శ్రమ దోపిడీ అని చెప్పేసి మార్క్స్ అన్నాడు. వేరే వాడి శ్రమ ఫలితాల్లో నుంచి ఎవరైతే పని చేయకుండా ఏదో ఒక రకంగా స్వాధీనం చేసేసుకుని ఆ వాడి శ్రమ ఫలితాన్ని తిని బతుకుతున్నటువంటి వ్యక్తులంతా కూడా దోపిడీదారులే. దోపిడీ అంటే శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ అంటే శ్రమ ద్వారా వచ్చిన ఫలితాన్ని శ్రమ చేయని వాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు. దీన్ని శ్రమ దోపిడీ. ఆ తినేవాడు శ్రమను దోపిడీ చేస్తున్నట్లు లెక్క. ఇంత సింపుల్, ఇంత సరళం, ఎంత తేలిక దీన్ని అర్థం చేసుకోవటం. ఒక ఇంట్లో తల్లి తండ్రి పనిచేస్తుంటే యుక్త వయసులో పని చేయగలిగిన స్థితిలోకి వచ్చిన కొడుకులు కూతుర్లు కూడా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఆ తల్లిదండ్రి చేసినటువంటి
తెచ్చినటువంటి ఫలితాన్ని కూర్చొని తింటూ ఉన్నారే, అది వాళ్ళు కూడా శ్రమను దోపిడీ చేస్తున్నట్లకే. ఈ విధంగా మార్క్సిజం చెప్పిన ప్రకారం పని చేయని వాళ్ళు పని చేసిన వాళ్ళ ఫలితాన్ని ఏదోలాగా కబ్జా చేసి, ఏదోలాగా పొంది, ఏదోలాగా దోపిడీ చేసి, ఏదోలాగా తమ స్వాధీనం చేసుకుని దాన్ని అనుభవించడం ద్వారా తిని బతుకుతూ ఉంటారే, వాళ్ళని శ్రమ దోపిడీదారులు అంటారు. శ్రమ దోపిడీ. మార్క్సిజం అంటే దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతం. దోపిడీ అంటే ఏంటి? శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ అంటే ఏంటి? ఎవరైనా శ్రమ చేస్తే వచ్చే ఫలితాన్ని శ్రమ చేయని వాడు దోచుకొని తింటాం. దీన్ని శ్రమ దోపిడీ. ఈ ప్రపంచంలో మానవ సమాజంలో ఇన్ని అస్తవ్యస్త పరిస్థితులు, ఇన్ని అసమానతలు వచ్చాయి అంటే అర్థం ఏమిటి అంటే, శ్రమ చేస్తున్న వాళ్ళు పేదవాళ్ళు, శ్రమ చేయని వాళ్ళు సంపన్నులుగా కనపడుతున్నారంటే అర్థం ఏమిటి అంటే, శ్రమ చేసినటువంటి వాళ్ళకి, ప్రకృతి మీద శ్రమ చేసి సంపాదించినటువంటి వాళ్ళకి ఆ శ్రమ సంపద వాళ్ళు దక్కట్లేదు, వాళ్ళకి వాళ్ళు దక్కట్లేదు. దాన్ని పని చేయని వాళ్ళు, శ్రమ చేయని వాళ్ళు ఏదో ఒక రూపంలో దాన్ని కొట్టేసేసి తమ స్వాధీనం చేసేసుకుని దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు. దీన్ని శ్రమ దోపిడీ అన్నాడు మార్క్స్. దోపిడీ రహస్యం అంటే ఇదే. ఇంత సింపుల్ విషయం. పరిష్కారం ఏమిటి? ఎవరి శ్రమ అయితే దోపిడీకి గురవుతుందో వాళ్ళలో చైతన్యం పట్టకొచ్చి వాళ్ళ శ్రమ ఫలితాన్ని వాళ్ళకి మాత్రమే దక్కించుకునే పద్ధతిలో వాళ్ళని చైతన్యపరిస్తే, వాళ్ళ శ్రమను ఎవడూ దోచుకోలేనటువంటి స్థితికి, చైతన్యానికి ఈ శ్రమజీవులు కనుక ఎదిగితే ఆటోమేటిక్గా వాడి శ్రమని ఎవరైనా దోచుకుంటే వీడు ఊరుకోడు. వీళ్ళంతా ఏకమైపోతారు. శ్రామికులంతా, కష్టజీవులంతా, సంపదను సృష్టించే వర్గాలు మొత్తం ఏకమయ్యి వాళ్ళ సంపదను వాళ్ళు మాత్రమే దక్కించుకొని శ్రమ చేయనటువంటి వాళ్ళకి తమ శ్రమ సంపద, తమ శ్రమ ఫలితాలు దక్కకుండా చూస్తే దోపిడీ లేని సమాజం వస్తుంది. అవతల వాళ్ళు నిజంగానే బ్రతకదలిస్తే ఖచ్చితంగా వాడు కూడా పనే చేయాలా, ప్రకృతి మీద పనే చేయాలా అంటే మార్క్సిజం చెప్పే దాంట్లో ప్రతి మనిషి, పని చేయగలిగిన ప్రతి మనిషి ఏదో ఒక పని చేయడం ద్వారా మాత్రమే జీవించాలి తప్ప పని చేయకుండా జీవించే హక్కు లేదు. పని చేయకుండా జీవించాలంటే ఖచ్చితంగా నువ్వు పని చేసిన వాడి ఫలితాన్ని తినాలి. కాబట్టి అది చెల్లదు అని చెప్పినటువంటి మహత్తరమైన గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం. ఇంతకంటే గొప్ప మహోన్నతమైన మానవ విలువల్ని బోధించినటువంటి సిద్ధాంతం ప్రపంచంలో మరొకటి లేదు. 2, దోపిడీ అనేటువంటిది మార్క్సిజం ఏదైతే చెప్పిందో, ఆయన చెప్పినాడు కాదు, చెప్పటానికి ముందు ఇదే దోపిడీ ఉంది. ఆ దోపిడీ రహస్యాన్ని బయటపెట్టి మనకు చెప్పిన తర్వాత కూడా దాని పట్ల జాగ్రత్తలు తీసుకొని శ్రామిక వర్గం యొక్క శ్రమ ఫలితాలు దోపిడీకి గురి కాకుండా ఉండటం కోసం పుట్టినటువంటి ఉద్యమాలే కమ్యూనిస్ట్ ఉద్యమాలు. శ్రామికులు చేస్తున్నటువంటి శ్రమ యొక్క ఫలితాలు వారికి మాత్రమే దక్కే విధంగా వీళ్ళని చైతన్యపరిచి, ఆర్గనైజ్ చేసి, దోపిడీకి వ్యతిరేకంగా పీడిత వర్గాలని, దోపిడీకి వ్యతిరేకంగా శ్రామిక వర్గాల్ని ఏకం చేసేసి దోపిడీ జరగని సమాజాన్ని నిర్మించి, ఆ దోపిడీ జరగని సమాజానికి వాళ్ళనే నాయకత్వం వహించుకొని వాళ్ళతోనే రాజ్యాలు ఏర్పడి వాళ్ళ శ్రమ సంపద వాళ్ళకు మాత్రమే దక్కేటట్టుగా చేయించే వైపుగా మానవ సమాజాన్ని, పీడిత సమాజాన్ని, ప్రత్యేకించి శ్రామిక సమాజాన్ని డైరెక్షన్ ఇచ్చేటువంటి, నడిపించేటువంటి ఉద్యమాలే కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఈ ప్రపంచంలో. అటువంటి కమ్యూనిస్టు ఉద్యమాలు భారతదేశంలో కూడా వచ్చాయి. దీనికంటే ముందు ఒక మాట చెప్తా. ఎవరైతే శ్రమ చేయకుండా శ్రమ చేసిన వాళ్ళ సంపదను దోపిడీ చేసి బ్రతుకుతున్నారో, వాళ్ళ శ్రమను దోపిడీ చేసి బ్రతుకుతున్న వర్గాలు ఈ దోపిడీ చేసి బ్రతుకుతున్న విషయాన్ని శ్రమ చేస్తున్న వ్యక్తులకి అర్థం కాకుండా ఉండటం కోసం రకరకాల ఉపాయాలు వేశారు, రకరకాల మాయలు చేశారు, రకరకాల సందర్భాలను సృష్టించారు. అటువంటి వాటిల్లో మొట్టమొదటిదే మతం. మతాన్ని అడ్డుపెట్టుకొని దేవుళ్ళను సృష్టించి, అసలు ఏదైనా జరిగితే దానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణాన్ని పక్కకు దోసి అందుకు దేవుడు కారణం, దయ్యం కారణం, మతం కారణం, స్వర్గాలు, నరకాలు వీటన్నిటిని సృష్టించి వీటి మాయలో శ్రామిక వర్గాన్ని ముంచి
వీడు దోపిడీ చేస్తున్న విషయం అర్థం కాకుండా వీటి మాయలో చేసి వాళ్ళ కళ్ళకి గంతలు, మతం అనే గంతలు కట్టి ఆ దోపిడీని ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాకుండా చేయడానికి ఉపయోగపడుతున్న గొప్ప సాధనం ఏమిటి అంటే, మనిషి కనిపెట్టిన అంటే దోపిడీ వర్గాలు కనిపెట్టిన గొప్ప సాధనం ఏంటంటే మతం. మార్క్సిజం ఏం చెప్తుంది? మతాలన్నీ కల్పితాలు, గతి తార్కిక భౌతికవాదం. నీకు ఏ విషయం ఎందుకు జరిగిందనే సంగతిని సరిగ్గా తర్కిస్తే, విశ్లేషిస్తే, పరిశీలిస్తే ఆ సంగతి జరగడానికి గల అసలు కారణం ఖచ్చితంగా నీకు బోధపడుతుంది, అర్థమవుతుంది. అసలు కారణం అర్థమైతే దానికి పరిష్కారం సింపుల్గా తెలిసిపోయింది. అసలు కారణాన్ని అర్థం కాకుండా చేసేటువంటి క్రమంలోనే ఈ మతాలను సృష్టించేసి, దేవులను సృష్టించేసి, ఎగబెట్టి అనేక అపోహలు కల్పించేసి ప్రజానీకాన్ని మాయ చేస్తున్నటువంటి వ్యవహారం ఈ దోపిడీ సమాజంలో ఉంది. కమ్యూనిస్టు ఉద్యమాలు శ్రామిక సమాజాన్ని ఇటువంటి మాయలు, మంత్రాలు, తంత్రాలు, ఇటువంటి మతాలు, వ్యవహారాల సంగతులు, ఇటువంటి వాటి నుండి మానసికంగా బయటపడేసి ఉద్యమించాలి. వీళ్ళ ఉద్యమాల్లో శ్రామికులకు తమ శ్రమ సంపద వాళ్ళకు మాత్రమే దక్కే వైపుగా ఉద్యమించేటువంటి క్రమంలో దోపిడీని అర్థం చేసుకోవడానికి, దోపిడీకి లోనుగా ఉండటానికి, దోపిడీకి సాధనంగా వాళ్ళకి మతం ఎట్లా ఉపయోగపడుతుందో అర్థం చేయించుకుంటూ వాటికి దూరంగా సమాజాన్ని పెంచుకుంటూ నువ్వు ఉద్యమాలు చేయాలి. భారతదేశంలోకి వచ్చే వరకు ప్రపంచ దేశాలన్నింటికీ చాలా భిన్నమైన సామాజిక నిర్మాణం భారతదేశ సామాజిక నిర్మాణం. దీనిలో ప్రజలందరూ కులాల వారీగా చీలిపోయి ఉన్నారు. ఒక 5000 సంవత్సరాల క్రితం ఈ కుల వ్యవస్థకు ఒకవేళ ఆర్యుల ద్వారా బీజం పడి ఉంటే అది క్రమంగా పెరుగుతూ క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఒక రూపాన్ని తెచ్చుకొని ఈనాడు మనం చూస్తున్నటువంటి కుల వ్యవస్థ దాకా ఘనీభవించుకుంటూ వచ్చింది. ఈ కుల వ్యవస్థ భారతీయ సమాజాన్ని ఏం చేసిందంటే మనుషుల మధ్య ద్వేషాన్ని నింపింది. ఒక మనిషికి ఇంకొక మనిషికి మానవ సంబంధాలు లేకుండా చేసింది. మనుషుల మధ్య బంధుత్వాలు లేకుండా చేసింది. మనుషుల యొక్క స్థితిగతులకు కారణం మళ్ళీ మనుషులు చేస్తున్న దోపిడీ అన్న విషయం అర్థం కాకుండా చేసింది. కర్మ సిద్ధాంతాన్ని చెప్పింది, జన్మ సిద్ధాంతాన్ని చెప్పింది, స్వర్గ నరకాలను సృష్టించింది. దేనికి కూడా అంతేకాకుండా ఈ విషయాలు ఏవీ అర్థం కాకుండా, ఈ దోపిడీ వర్గాలు సృష్టించినటువంటి ఈ మాయలు, మంత్రాలు, తంత్రాలు, కుల వ్యవస్థ ఇవన్నీ ఏవీ అర్థం కాకుండా, ప్రశ్నించడానికి వీలు లేకుండా ఈ సమాజం ఏదైతే ఉందో ఒక బానిస సమాజాన్ని ఏర్పాటు చేసుకొని శూద్రవర్ణంగా 4వ వర్ణాన్ని సృష్టించి ఆ శూద్రవర్ణానికి బానిసత్వం చేయడం తప్ప ఇంకొక కార్యక్రమం లేదని చెప్పేసి వాళ్ళకి నేర్పించి దీనిని ఎప్పటికీ ప్రశ్నించకుండా ఈ శూద్రవర్ణాలకి 90% ఉన్నటువంటి శూద్రవర్ణానికి భారతదేశంలో 5000 సంవత్సరాలు చదువు నిషేధింపబడ్డది. చదువు నిషేధించారు పూర్తిగా. చదువుతో పాటు సంపద కూడా నిషేధించారు. ఆస్తిపాస్తులు ఉండడానికి వీల్లేదు అన్నారు. దాంతోపాటు ఎప్పటికీ తిరుగుబాటు రాకుండా ఆయుధాన్ని కూడా నిషేధించారు. చదువు, సంపద, ఆయుధం ఈ 3 నిషేధించి 1000 సంవత్సరాలుగా కొనసాగిన సమాజంలో, ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధాలు లేకుండా ఉన్న సమాజంలో, ఒక మనిషి ఇంకొక మనిషి ఇద్దరు కలిసి తమ సాధారణంగా ఉండేటువంటి బాధల్ని చర్చించుకోవడానికి అవకాశం లేనటువంటి సామాజిక నిర్మాణంలో భారతదేశంలో ఉన్నటువంటి శూద్రవర్ణం అంతా పశువుల కంటే హీనంగా, జంతుజాలాల కంటే హీనంగా కళ్ళు మూసుకుపోయి బ్రాహ్మణిజం, ముఖ్యంగా ఆర్యులు ఏదైతే ఈ వ్యవస్థను సృష్టించిన బ్రాహ్మణిజం లేదా మనువాదం, ఈ మనుధర్మశాస్త్ర అనుయాయులు వీళ్ళంతా ఎవరు ఏమి చెప్పుతున్నారో దానిని విని ఆచరించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. వీళ్ళకి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. అవకాశమే లేదు, అసలు ఆలోచన లేదు. 1000 సంవత్సరాలు చదువు లేకుండా ఉన్న ఒక మనిషి కటిక చీకట్లో ఉన్నట్టే. అందుకే ఈనాటికి కూడా భారతీయ సమాజంలో బ్రాహ్మణిజం ఏదైతే చేసిందో, మనుధర్మశాస్త్రం పేరుతో ఏదైతే శాసనీకరించిందో ఈ విషయాలు మొత్తాన్ని, వీటిని
తూచా తప్పకుండా పాటించే సామాజిక నిర్మాణం భారతదేశంలో ఉంది తప్ప దీన్ని వ్యతిరేకించే సామాజిక నిర్మాణం పెద్దగా లేదు, ఎక్కడా లేదు. దీన్ని వ్యతిరేకించే స్థాయి కూడా వాళ్ళకి లేదు. అందుకనే భారతదేశంలో ఈ వ్యవస్థ ఎందుకు బ్రతుకుతుంది? ఇన్ని పద్ధతుల్లో బాధిస్తున్నటువంటి వ్యవస్థ కులాల చేత నీచంగా చూడబడేటటువంటి జనాల దగ్గర నుంచి మొదలుకుంటే కులాల చేత ఉన్నతులుగా చూడబడేటువంటి వర్గాలు